సో అది మ్యాటర్. ప్రెజెంట్ నేను ఎక్కడున్నానంటే ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఏంటంటే పబ్కి వెళ్ళాను, ఇంటికి వచ్చేసాను, కానీ పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. ఎందుకంటే జరిగిందంతా చెప్తా. మొత్తానికి ఇప్పుడు నేను వెళ్ళిన పబ్ ఏంటంటే ఇది కాక్టైల్, C9 కాక్టైల్ అని విజయవాడ పట్టమట్టలో ఉంది. సో ఫస్ట్ టైం వెళ్ళాను. రేపు కూడా లేడీస్ నైట్ ఉంది. ఐ హోప్ రేపు కూడా వెళ్తాను నా ఫ్రెండ్ వస్తే. సో ఈరోజు నా ఫ్రెండ్ అయితే వచ్చింది అనిత అని చెప్పేసి. ఈరోజు ఫ్రైడే, తను ఏం తాగదు, అయినా కూడా నా కోసం తోడొచ్చింది. పాపం ఆటోకి అమౌంట్ కూడా పే చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, బాయ్స్ అండ్ ఒక గర్ల్ కూడా వచ్చింది. అయితే ఏమైందంటే ఫస్ట్ పబ్కి వెళ్ళగానే, అంటే ఇన్ని రోజులు నేను వెళ్ళిన పబ్స్ అన్నీ అది వేరే కదా, ఇది కొద్దిగా వేరేగా ఉంది అండ్ మ్యూజిక్ బాగా హెవీ ఉంది. అండ్ మందు వచ్చేసి ఏదో కాక్టైల్ మాక్టైల్ ఇస్తున్నారట, అది కూడా వడ్కా బేస్. వడ్కా నాకు వద్దు, ఎందుకంటే వడ్కా తాగితే హెడేక్, వామిటింగ్స్ నాకు పడదు. విస్కీయే బెస్ట్. కొద్దిగా చున్నీ తీవా, వాడు ఆ మువ్వలు తినేస్తున్నాడు, ఆ ఉన్నాయి చూడ తినేస్తాడు, అవి నోట్లోకి వెళ్తే వద్దు. బొమ్మలు ఇవ్వమైనా ఈ బుడ్డి పండుని వదిలేసి వెళ్ళాను. లిప్స్టిక్ కూడా మా ఫ్రెండ్ది రాసుకున్నా, అంటే టెడ్డీది రాసుకున్నా, లిప్ బాము లిప్స్టిక్, బట్ కలర్ లేదు. దాని మీద మళ్ళీ మా ఫ్రెండ్ లిప్స్టిక్ తీసి రాసుకున్నా. నా మేకప్ కిట్ మొత్తం నేను హైదరాబాద్లో వదిలేసి వచ్చాను, మర్చిపోయాను. అయితే ఏమైందంటే ఇంకా మళ్ళీ తర్వాత సో విస్కీ ఇవ్వట్లేదు, విస్కీ బ్లెండర్ ఫ్రైడ్ అన్నారు, కానీ నా డౌట్ అది ఇవ్వలేదు, ఏదో ఇచ్చారు చెత్త మందు. అదేమో నాకు నచ్చలేదు, ఎందుకంటే ఏదో పెడితే తాగేసి కకృతి అవసరమా. మళ్ళీ నెక్స్ట్ డే తలనొప్పి, వామిటింగ్స్ ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. నాకు నచ్చలేదు. అలా కూర్చున్న లోపు అవికి మెసేజ్ చేశా, నాకు నచ్చలేదు అంటే వచ్చే సరే నేను వస్తా, కార్ వేసుకుని వచ్చేసా అంటే, సరే నువ్వు రా పైకి రా పబ్లోకి అంటే, నేను రాను అన్నాడు. అన్నాక ఇంకా సరే అని ఇంకా ఆఖరికి ఇంకా మళ్ళీ వచ్చేసారు. అవి, మమ్మీ, తేజ, పిల్లలిద్దరు కార్లో వచ్చారు. నేను వెళ్ళిన దగ్గర నుంచి పండుగాడు అవి ఒళ్ళోనే ఉన్నాడట, అవి టాయిలెట్ వెళ్ళలేదంట. సో తర్వాత ఇంకా అవి ఏమో చపాతీ తిన్నాడు, టైం ఏమో పావుతుంది. ఇంకా నేను వచ్చేసా. అయితే ఏమిటంటే నేను ఆయన ఓనర్ అనుకుంటా, ఫస్ట్ మనకు తెలియదు ఆయన ఎవరో, తర్వాత ఓనర్ అని అర్థమైంది. అప్పుడు మా ఫ్రెండ్ని పంపించి అడిగా, ఓనర్ కాక్టైల్ మాక్టైల్ కాకుండా ఓన్లీ విస్కీ 60 ml, దాంట్లోకి థమ్స్అప్, వాటర్, ఎనీథింగ్ అట్లా ఇస్తారా అంటే అట్లా ఇవ్వరు. అసలు లేడీస్ నైట్లో అసలు విస్కీని ఇవ్వరు, వోడ్కా ఒకటే, మ్యాజిక్ మూమెంట్ ఒకటే ఇస్తారని చెప్తే ఇంకేం చేయాలి, సర్లే అని వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ లేడీస్ నైట్ టైం కూడా అయిపోయింది, 9:30కి క్లోజ్. తర్వాత మళ్ళీ అక్కడ మేనేజర్ అనుకుంటా అతనే మళ్ళీ గాజు గ్లాసులు, అంటే లేడీస్ నైట్ అంతా కూడా ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తుండే, ఆయన గాజు గ్లాసులో మందు తీసుకొచ్చాడు. అది ఎంత ml నాకు తెలిసి తక్కువ, ఎంతో కొంత తెచ్చి చిల్డ్ వాటర్ బాటిల్ తెచ్చిచ్చి సార్ ఇచ్చారండి, మీకు ఎప్పుడైనా ఏదైనా తాగమన్నారు, ఎప్పుడైనా పబ్కి రమ్మని చెప్పారు సార్. అందుకని ఐ ఫీల్ హ్యాపీ. మా ఫ్రెండ్కి చెప్పావా సాధించావు నువ్వు అని చెప్పేసి. ఇక దాంట్లో పక్కన వేరే అతను ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్, వాటర్ కలిపిన తర్వాత ఇంకా అక్కడ సిప్ చేశాను, ఇంకెక్కడ తాగలేదు. ఇంక ఈలోపు అవి వచ్చాడు, ఇంకా కిందకు వచ్చేసాం.